తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు తండాలో సౌకర్యాలు లేని అభివృద్ధి శూన్యమని విమర్శించారు. జుక్కల్ నియోజకవర్గంలో జూపల్లి పర్యటించారు. ఎల్లారం తండాకు ఇంతవరకు ఎమ్మెల్యే ఎంపీ వచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ప్రజల వద్దే ప్రజాపాలన తెచ్చామన్నారు. దశల వారీగా హామీలన్నీ అమలు చేస్తామని జూపల్లి చెప్పారు. బిచ్కుంద మండలం రాజారం తండాలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి జూపల్లి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. అన్నీ ఒకటే రోజు అంటే ఈ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కూడా కాలే, ఇంకా 30 రోజులు కాలే. అప్పుడే కేటీఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు విమర్శ చేస్తాం. ఏమైనా మీరు చెప్తే చేయకపోదురే అంటే వీడు 9 సంవత్సరాల కింద ఏం చెప్పింది మర్చిపోయి దళితులకు 3 ఎకరాల భూమి, ₹1,00,000 అప్పు మాఫీ 9 ఏళ్ల కింద, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, ఇట్లా చాలా అంశాలు చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అల్లుడు వస్తే పడుకోవాలి, బిడ్డ వస్తే పడుకోవాలి, గొర్రెనాడ కట్టాలి, పరినాడ కట్టాలని గొప్ప ఉపన్యాసం చెప్పిన కేసీఆర్. ఈరోజు అన్నీ ఒకటే రోజు అంటే ఈ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కూడా కాలే, ఇంకా 30 రోజులు కాలే. అప్పుడే కేటీఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు విమర్శ చేస్తాం. ఏమైనా మీరు చెప్తే చేయకపోదురే అంటే వీడు 9 సంవత్సరాల కింద ఏం చెప్పింది మర్చిపోయి దళితులకు 3 ఎకరాల భూమి, ₹1,00,000 అప్పు మాఫీ 9 ఏళ్ల కింద, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, ఇట్లా చాలా అంశాలు చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అల్లుడు వస్తే పడుకోవాలి, బిడ్డ వస్తే పడుకోవాలి, గొర్రెనాడ కట్టాలి, పరినాడ కట్టాలని గొప్ప ఉపన్యాసం చెప్పిన కేసీఆర్. ఈరోజు అన్నీ ఒకటే రోజు అంటే ఈ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కూడా కాలే, ఇంకా 30 రోజులు కాలే. అప్పుడే కేటీఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు విమర్శ చేస్తాం. ఏమైనా మీరు చెప్తే చేయకపోదురే అంటే వీడు 9 సంవత్సరాల కింద ఏం చెప్పింది మర్చిపోయి దళితులకు 3 ఎకరాల భూమి, ₹1,00,000 అప్పు మాఫీ 9 ఏళ్ల కింద,